ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓం బృహస్పతే అతయదర్యో అర్హాజ్యుమద్భివాది క్రతుమజ్జనేషు యద్దీదయర్చవ సప్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృం బృహస్పతయే నమః. బృహస్పతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల మనకి మార్చి 30వ తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం, రాశి మారటం, అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే 14వ తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు. మరి ఈ గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిర నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో, అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా 1 సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని 3 నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన 12 రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు. అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే 13వ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అంటే 14వ తారీఖు నైటు, అంటే మనకి మే 14వ తారీఖు నుండి దాదాపుగా 12 రోజులు ఈ యొక్క గురువు మనకి మే 26వ తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు. మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు, త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క 12 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక, ఆరోగ్యము, మనస్సు, ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు, అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని, అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేటటువంటి వారు ఈ సరస్వతీ నదీ పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. మరి ఈ గురువు దాదాపుగా జూన్ 13వ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే జూన్ 13వ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఆగస్టు 13వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు. అక్టోబర్ 18న ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత నవంబర్ 11న ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ 5న మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు. ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే 14 నుండి కూడా 2 రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశుల వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడు ఇస్తాడు. మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటటువంటి దైవగ్రహం. అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి. ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు. వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా 43 కోట్ల దూరంలో ఉన్నారు. మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది. అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి 5వ దృష్టి తులారాశి మీద, 7వ దృష్టి ధనస్సు రాశి మీద, అలాగే 9వ దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి. ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థానబలం కన్నా కలిసినటువంటి గ్రహబలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది. అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది, చెప్పటానికి కూడా అనిర్వచనమైనటువంటిది. అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి. ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు. ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అట్లాగే కర్కాటక రాశిలో 4వ పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు. అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ 1, 2, 3 పాదాలు, అట్లాగే మనకి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం గురు నక్షత్రం ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు, అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ యొక్క 3 నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క రాశులు 12 రాశుల్లో ధనుస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల యందు అట్లాగే దైవం యందు సదాచారాలు సాంప్రదాయాల యందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, మత సంస్థలు, అట్లాగే న్యాయస్థానాలు, ఉన్నతమైనటువంటి సముద్రాలు, అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు, న్యాయస్థానాలు, జడ్జీలు, మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇట్లా ఈ గురుమహాదేవుడు 9, 12 స్థానాలని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి. కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం బృం బృహస్పతయే నమః. ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతరదశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తాడు. అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత
పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు, పాపస్థానాలు, నీచ స్థానాల్లో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు, పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు, స్తోత్రాలు, దానాదులు, ప్రదక్షిణాలు, ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రలతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని, విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని, వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని, ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది. ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి. ఎందుకంటే సదాచారాలు, ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు, హోమాదులు, ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సరే, కొన్ని రాసుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చెయ్యండి, కృష్ణ పరమాత్ముని ఆరాధించండి, భగవద్గీతని ఆచరించండి, చదవండి, 10 మందికి హితబోధ చెయ్యండి. గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఇప్పటి వరకు గురుగ్రహ అనుగ్రహ బలం చేత కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినాయి. మరి మిథున రాశిలోకి మే 14 తర్వాత ఈ బృహస్పతి 6వ స్థానంలోకి రావటం చేత కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం. మరి మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్ర జాతకులు బో, జా, జీ, జూ, జే, జోఖా, గా, గి ఈ యొక్క అక్షర సముదాయం కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి వారు మకర రాశి కిందకి వస్తారు. మరి ఈ మకర రాశి వారికి 3, 12 స్థానాధిపతి అయినటువంటి పాపి అయినటువంటి గురువు మే 14 తర్వాత పాపస్థానం అయినటువంటి 6వ స్థానంలోకి రావటం చేత ముఖ్యంగా బంధుమిత్రాదులతో వైరాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత తగ్గుతుంది. అట్లాగే మీరు వ్యాపారపరంగా చేసేటటువంటి భాగస్వామ్య విషయంలో ఒకరికి మధ్య సరైనటువంటి సముదాయం కలగదు. అంటే మాటాముచ్చట్లు సరిగ్గా ఉండవు, చర్చలు ఫలించకపోవచ్చు. ముఖ్యంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు, వ్యాపారంలో ఏదైతే పెట్టుబడులు పెడదాం అనుకుంటారో, లేకపోతే మీరు చేసేటటువంటి సేవకా వృత్తిలో, ఉద్యోగ వ్యవస్థలో, వృత్తి ఉద్యోగాలలో కొత్తగా పరిచయం ఎవరైనా మీతో మాట చెప్పొచ్చు, ఏ పలానా చోట మనం ఈ యొక్క ధనాన్ని పెట్టుబడిగా పెడితే చక్కటి లాభం వస్తుందని చెబుతారు. దయచేసి పెట్టకండి మకర రాశి వారు, ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకండి. అక్టోబర్ 18 వరకు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని కోర్టు లీగల్ సమస్యలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి చర్చలు గనక జ్ఞానవంతంగా లేకపోతే అవి మిమ్మల్ని కోర్టు సమస్యల వరకు లాగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సేవకా వృత్తి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, అది కంప్యూటర్ ఉద్యోగం కావచ్చు, దూర ప్రాంతాల్లో, విదేశాల్లో చేయొచ్చు, ఎవరైనా సరే ఈ మకర రాశి వారికి కొంచెం స్థానచలనం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు సంచారం వలన బంధు విరోధము, బంధువులతో గొడవలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంసార వైరాగ్యము, భయము, ఆందోళన కలుగుతున్నాయి. ఆ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే వీరి యొక్క అనారోగ్యాలు వీరికి కాల శత్రువులుగా పరిభ్రమిస్తున్నాయి. అంటే వీరికి శత్రువు వీరి యొక్క బద్ధకం కావచ్చు. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించి, లేదా ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వ్రాత పరీక్షలు, పోటీ పరీక్షలు ఉన్నట్లయితే సరైనటువంటి చురుకుగా, చైతన్యంగా బుద్ధిని ప్రేరేపితం చేసి మీకున్నటువంటి జ్ఞానాన్ని వికీపీడియాల ద్వారా కానీ, లేకపోతే ఇంకా పుస్తకాలను పఠించడం ద్వారా కానీ, లేకపోతే ప్రయాణాల్లో ఇంకెవరైనా మీకు కొత్తగా పరిచయం వారి ద్వారా కానీ కొన్ని విషయాలు తెలిసి చక్కగా వాటి యందు రాణిస్తారు, చక్కగా రాస్తారు. వాటిల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అక్టోబర్ 18 తర్వాత ఈ యొక్క గురుగ్రహ జాతకులు, ముఖ్యంగా ఈ మకర రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థానం కలగడం ద్వారా ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటూ ఉంటారు.
స్థలాలు కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కానీ అమ్ముదాం అనుకుంటే, బంగారపు వస్తువులైనా సరే తాకట్టు పెట్టి ఉంటే కనుక అవన్నీ విడిచిపెట్టడం, భార్యకి ఆనందకరంగా సౌకర్యవంతంగా వాటిని అందచేయటం, వాటి ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య చక్కటి సౌకర్యవంతమైనటువంటి అనుకూలత కలుగుతున్నాయి గురువు సప్తమంలోకి రావడం ద్వారా. కాబట్టి అక్టోబర్ 18 వరకు వెయిట్ చేయాల్సిందే మకర రాశి వారు. కాస్త అనుకూలత తగ్గుతుంది, సంతానపరంగా కూడా కొంత అనుకూలత తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరి గురువు 6లో ఉండి దశమం పైన తన యొక్క 5వ దృష్టి పడటం చేత సంతానపరంగా వీరికి ఏదైనా వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు రాణింపు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మరి తన యొక్క సప్తమ దృష్టి చేత 12వ స్థానం మీద దృష్టి పడుతోంది. అట్లాగే 2వ స్థానం మీద దృష్టి పడుతోంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి. అంటే అప్పులు తీసుకునే అవకాశం కలుగుతోంది. ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలకి అప్పులు చేసేస్తారు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి అప్పులు చేస్తారు. కొంచెం జాగ్రత్త వహించండి. వెళ్ళండి. అక్టోబర్ 18 తర్వాత ప్రయాణాలు అప్పు చేయకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఊరికి అప్పులు దొరుకుతాయి కదా, అప్పులు ఇచ్చే వాళ్ళు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు బంధువులు. ఈ 14 తర్వాత మేము ఇస్తామని. అఖండమైనటువంటి వృద్ధి కదా. మరి ఈయన జ్ఞానాన్ని వృద్ధి చేసేటప్పుడు మరి ఆయన ఉన్న స్థానం కూడా వృద్ధి చేస్తాడు. చక్కటి దాన్ని ఏమంటారు, ప్రయాణాల పరంగా లేదా కొత్త ప్రదేశాలు చూడాలని కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో బంధువుల దగ్గర కానీ కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ దగ్గర అప్పు చేసేస్తారు. అది కాస్త ఇంతింతై ఒడ్డుడింతే అన్నట్టుగా మంచి వృద్ధి కలుగుతుంది. ఏది చేసిన అప్పులో ఇంట్రెస్ట్ బట్టి కొంచెం జాగ్రత్త వహించండి, అప్పులు చేయకండి. మరి విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే మీరు చదువుకున్న చదువుకి తగ్గ నాలెడ్జ్ కనుక మీకు సరిగ్గా కనుక దాన్ని సముపార్జన చేసుకోపోయినట్లయితే కనుక మీరు రాసే వ్రాత పరీక్షలు కానీ ఏ పరీక్షల్లో వృద్ధి చెందరు. కాబట్టి అక్టోబర్ 18 తర్వాత ఎవరైనా సరే ఈ మకర రాశి వారికి సంబంధించి ఆర్థికంగా కానివ్వండి, భార్య యొక్క ఉద్యోగపరంగా కానివ్వండి ధనలాభం కలగడానికి అవకాశం కలుగుతోంది. ఆయన అక్కడికి వచ్చినప్పుడు లాభస్థానం మీద పడుతోంది కాబట్టి అంతర్గతంగా ఏదైనా గృహపరమైనటువంటి, అంటే ఏదైనా లాభం కోసమని ఏదైనా స్థలం కొన్నా అంతకుముందు, లేకపోతే గృహం కొన్నా, లేకపోతే ఇప్పుడు కొన్నా, అవన్నీ కూడా చక్కగా రేట్లు పెరిగి అమ్మటం ద్వారా మంచి లాభం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. భార్య పేరు మీద ఏదైనా ఒక ఇల్లు కొనే అవకాశం కూడా ఈ మకర రాశి వారికి అక్టోబర్ 18 తర్వాత కాస్త శుభయోగ కాలంగా ఉంది. కాబట్టి వెయిట్ చేయండి. కొంత దైవాన్ని నామస్మరణ చేయండి మకర రాశి వారు. ముఖ్యంగా వీరు మన దత్తాత్రేయుడికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళండి, లేకపోతే గానుగాపూర్ వెళ్ళండి, అరుణాచల ప్రదక్షిణం చేయండి. దాని ద్వారా కొన్ని రోగాలు నివృత్తి జరుగుతాయి, అనారోగ్యాలు ఏమైనా ఉంటే నివృత్తి జరుగుతాయి, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అతి త్వరలో వీరికి. కాబట్టి అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనం కానివ్వండి, అరుణాచలం యొక్క కొండ చుట్టూ తిరగడం ద్వారా వీరికి ఉన్న అప్పులు కూడా తొలగిపోతాయి. కొంత ప్రయత్నపూర్వకంగా చేయండి. అట్లాగే రుణపాశుపత హోమం చేయడం ద్వారా వీరికి అక్టోబర్ 18 లోపల ఏదైనా రుణాలు ఉంటే తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. రుణ పాశుపత రుద్ర హోమాలు చేయండి. లేదా గురువుకి సంబంధించి అప్పులు తీరాలి అనుకుంటే కనుక వీరు గురువుకి సంబంధించినటువంటి ఏదైనా జపాలు లేకపోతే దానం అన్న చేయండి. కంపల్సరీ మకర రాశి వారు శనగలు దానం చేయాలి, లేకపోతే శనగలు నానబెట్టి గోవుకి తినిపించండి. బ్రాహ్మణులకి 16 వారాలు ఈ యొక్క శనగలు కొంచెం ఉడకబెట్టి ఆవు నేతితో తాలింపు వేసి వారికి ఇవ్వండి. అట్లాగే ఇప్పుడు సీజన్ టైం కాబట్టి మామిడి పండ్లైనా సరే ప్రతి గురువారము వీరికి 3 పండ్లు దానంగా ఇచ్చిరండి. చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహ ప్రాప్తి అక్టోబర్ 18 తర్వాత కలుగుతోంది మకర రాశి వారికి. ఓం బృం బృహస్పతయే నమః. ముఖ్యంగా మే 14వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు, ప్రతికూలతలు, అట్లాగే ధన నష్టము, వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము, బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం, వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు, ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు, న్యాయవాదులు, అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు, టీచర్సు, ప్రొఫెసర్లు, ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి 3లో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు.
మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు అనుకూలించట్లేదు. అట్లాగే కన్యారాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. వృశ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు. మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారు మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము ఈ రాశుల వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి, ధనప్రాప్తికి, జ్ఞాన సిద్ధి కలుగజేయడానికి, వ్యాపారంలో వృద్ధి కలుగజేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి వీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని, అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని, హోమాలని, దానాదులని చేయండి, ఆచరించండి. అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి. దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా 16 రోజులు జరుగుతూ ఉంటుంది. గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది. 16 రోజు లేదా ఒక గురువారం రోజున, లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో కానీ గురువారం రోజున కానీ, లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ, పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశులకు సంబంధించి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి. మా యొక్క పూర్తి మంత్ర సహకారము, ఆశీర్వాదము మీ అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్ నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు. ఓం శ్రీ బృహస్పతయే నమః.